ఇక ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో మలుపు వద్ద బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ప్రమాద స్థలంలో దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్లను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక బస్సులో 2 డ్రైవర్లు సహా 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరకు, సింహాచలం, అసరవెల్లి, శ్రీపురం దర్శనం తర్వాత భద్రాచలానికి బయలుదేరామని ప్రయాణికులు తెలిపారు. తెల్లవారుజామున 4:30కు బస్సు అదుపు తప్పి లోయలో పడిందని బోరుమన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, ఇక ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? నిఖత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులు ఎవరైతే 20 మంది ఉన్నారో ఆ 20 మందిని కూడా చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రాచలం సమీపంలో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో 36 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారు. అందులో 9 మంది ఘటనా స్థలంలో చనిపోయారు. మరొక 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ 5గురిని కూడా ప్రస్తుతం చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఈ 5గురు కూడా చాలా క్రిటికల్ కండిషన్ ఉన్నట్టుగా చెప్తున్నారు. 20 మందికి గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం ప్రమాద సమయంలో 36 మంది ఉంటే అందులో డ్రైవర్లు, రెండవ డ్రైవర్ చెప్తున్నటువంటి లెక్క ప్రకారం ప్రస్తుతం బస్సు ప్రమాదానికి గురైనప్పుడు మధు అనేటువంటి డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఘాటీ రోడ్ లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పింది. కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో బస్సు లోయలో పడిపోయినట్టుగా ప్రత్యక్ష సాక్షి ఇంకొక రెండో డ్రైవర్, 2 డ్రైవర్లు ఉంటే రెండో డ్రైవర్ చెప్తున్నాడు. ప్రస్తుతం బస్సును మాత్రం మధు అనేటువంటి డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నట్టుగా చెప్తున్నాడు. శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు AP 36 UM 6543 బస్సు ఇది. చిత్తూరు నుంచి బయలుదేరినటువంటి ఈ బస్సు ఈ నెల 6వ తారీఖున బయలుదేరింది. వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పర్యాటక క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే వాళ్ళు చెప్తున్నటువంటి ప్రత్యక్షంగా దెబ్బలు తగిలినటువంటి బాధితులు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పలు అరకు కావచ్చు, సింహాచలం, అరసవెల్లి, శ్రీపురం లాంటి ప్రాంతాలను దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత భద్రాచలంలో సీతారాములను దర్శనం చేసుకోవాలనుకొని పర్మిట్ తీసుకొని బయలుదేరేట్టుగా చెప్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా అందరం మెలుకుతూనే ఉన్నాము. డ్రైవర్ కూడా కండిషన్ లోనే ఉన్నారు. బస్సు అంతా కూడా బాగానే జరిగింది ప్రయాణం. 4:30 ప్రాంతంలో ఒక్కసారిగా కుదుపునకు లోనైనట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. 9 మంది ఘటనా స్థలంలో చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఆ మృతదేహాలను కూడా తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని అంబులెన్స్లను సహాయ చర్యలకు వినియోగిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకోవడానికి పోలీసులకు కొంత ఆలస్యమైంది. ఎందుకంటే దట్టమైనటువంటి అటవీ ప్రాంతం, ఘాట్ రోడ్ ఉంటుంది, సిగ్నల్స్ సరిగా ఉండనటువంటి ప్రాంతం కాబట్టి ఇది బయటికి రావడానికి వాళ్ళ సమయం పట్టింది. అటువైపుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు కొందరు కలిసి మొత్తం సహాయ చర్యలు చేపట్టినట్టుగా చెప్తా ఉన్నారు. వారం రోజుల టూర్ లో భాగంగా వెళ్ళినటువంటి ఈ ప్రయాణికులు ఇవాళ భద్రాచలం దర్శనం చేసుకుని వెనక్కి తిరిగి వెళ్లాల్సి ఉంది. మరొక రోజు అయితే మొత్తం వారం రోజుల టూర్ పూర్తవుతున్నటువంటి పరిస్థితులలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో భీతావహ పరిస్థితులున్నాయి. 9 మృతదేహాలను కూడా తరలించుతున్నారు. క్షతగాత్రులకైతే చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిఖత్, రైట్, థ్యాంక్ యూ సాంబా. చిత్తూరు నుంచి మొత్తం ఆంధ్రలోని దేవస్థానాలు సార్. ఇది అనుకోకుండా ఇది భద్రాచలం అంటే సరే అనేసి రాత్రి పర్మిట్ కట్టి తీసుకుని వస్తూ ఉంటారు. ఒక్క భద్రత చూసుకుని మళ్ళీ ఇట్నే రిటర్న్ కావాలనేసి 4:20 అట్లా ఉంది కదా. అది నేను కింద వెనకాల ఉండే సార్. నేను డ్రైవర్కి చెప్పిగానే పక్కనే కూర్చొని కడాన వాడు వచ్చి 3:30కు పోయి పడుకోపోనా అన్నాడు. 9 మంది అంటారు.
అన్నీ సార్ ఏమేంటి? అమరావతి, మంగళగిరి, కోటప్పకొండ, ద్వారకా, తిరుమల, విజయవాడ, భీమవరము, పాలకొల్లు, సామర్లకోట, దాక్షారామము, అంతర్వేది, ఇది అరకులాయిలు, అరసోలి, సూర్యదేవాలయము, శ్రీకూర్మము, ఇవన్నీ చూసుకొని ఇట్లా వస్తూ ఉంటాను. శ్రీశైలము, మహానంది, ఇది నా మంచితనం చూసి వచ్చినారు. టూర్ యాత్ర వెళ్ళి వస్తున్నామండి. అరకు నుంచి వస్తున్నామండి. మేము చిత్తూరు నుంచి స్టార్ట్ అయ్యాము. అరకు తిరుక్కొని భద్రాచలంకి వెళ్తున్నాము. దీంట్లో ఆ ఘాట్ సెక్షన్లో కొంచెం ప్రాబ్లం అయ్యి కంట్రోల్ తప్పాడు మా డ్రైవరు. నేను పక్కన ఉన్నాను. మా డ్రైవరు కంట్రోల్ తప్పి, నేను డ్రైవర్ అండి, సెకండ్ డ్రైవరు. మా డ్రైవర్ ఇంకొక అతను మధు అనేసి అతను తోలుతానండి బండి. అతను కంట్రోల్ తప్పి హరిదుర్గా ట్రావెల్స్, విఘ్నేశ్వర ట్రావెల్స్ అండి, చిత్తూరు అండి.